హలో అండి, శ్రోతలకు నమస్కారం. డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవలను మీకు నచ్చంగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే, పనిపిల్ల కావేరిని హెచ్చరించి డోర్ మూసిన సింధూర నేరుగా బెడ్ వైపు వెళ్ళటం చూసి, సింధు, నా సమస్య గురించి ఆలోచించి సొల్యూషన్ చెప్పకుండా బెడ్ ఎక్కేస్తామేంటి అని అడిగాడు కశ్యప్. చెప్పాగా, దానికి ఇంకా మనకు బోలెడు టైం ఉంది, వచ్చేయి, అర్జెంటుగా ఓ ఆట ఆడేసుకుందాం అంటూ నైటీని భుజాల మీదుగా కిందకు వదిలేసింది సింధూర. చెక్కిన నగ్న శిల్పంలా ఉన్న సింధూర సొగసైన మేనివంపు సొంపులు, బిగువులు, మెరుపులు చూడగానే కశ్యప్ నరాలు ఒక్కసారిగా జీవమన్నాయి. విషయం తేల్చకుండా ఇలా కవ్వించడంతో అలిగి ముఖం మార్చుకుని సోఫాలో కూలబడ్డాడు. సింధూర బెడ్ మీద ఇటు తిరిగి ఊరగా పడుకుంది. తల కింద చేయి ఉంచుకొని హొయలిపోతూ కొంటగా నవ్వింది. ఆమె తుంటి భాగం నుంచి నడుముకి జారిన వంపు కొండవాళ్ళను గుర్తు చేస్తోంది. జాతి బిగువులు, ఉరువుల బరువులు చూపు తిప్పుకొనివ్వటం లేదు. ఆమె జానతనం అతన్ని గాలం వేసి లాగుతోంది. ఏంటి బంగారం, అలక రాత్రి 3 గంటలకు వచ్చావు. నిద్ర కళ్ళతో ఏమంతా సరదా తీరిందని వచ్చి మీద పడ్డావనుకో, ఓ పని అయిపోతుంది. తర్వాత చక్కగా కూర్చుని సమస్యను చర్చించి ఓ పరిష్కారం ఆలోచిద్దాం. టైం వేస్ట్ చేయకు మరి అంటూ చేతులు చాపి ఆహ్వానించింది. అంతే, ఇక జాగు చేయటం కశ్యప్ వల్ల కాలేదు. కళ్ళ ముందు శృంగార దేవత కనువిందు చేస్తుంటే ఉడుకునెత్తురు మరీ పోటెత్తుతోంది. లేచి వంటి మీది వస్త్రానికి సెలవిచ్చి సింధూరం మీదకి వాలిపోయాడు. ఆ తర్వాత కాలం ఎలా కరిగిపోయిందో ఇద్దరికీ తెలియలేదు. కత్తులు లేని కథన రంగంలో అవిశ్రాంతిగా పోరాడి గెలుపు ఓటమి లేకుండా అమర సుఖాలను అందిపుచ్చుకొని సోలిపోయారు. కాసేపు సేద తీరారు. మధువు కోరి సోలిపోయిన తుమ్మెద ఆ మత్తు నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు కనురెప్పలు మెల్లమెల్లగా లేపి చూసింది సింధూర. అప్పటికే మురిపెంగా తన ముఖంలోకి చూస్తూ కనిపించాడు కశ్యప్. ఏంటలా చూస్తున్నావు, హస్కీ వాయిస్తో అడిగింది. శృంగారం తర్వాత నిన్ను ఇలా చూస్తుంటే బాగుంది అన్నాడు. ఓ కాలు లేపి నడుము మీద వేసి బలిలా హత్తుకుపోతూ ముద్దాడింది సింధూర. టీ తాగుతూ మాట్లాడుకుందాం, ఫ్లాస్క్లో ఉందిలే, ఫ్రెష్ అవుదాంలే అంటూ అతడి పైనుంచి దొర్లి బెడ్ దిగింది. ఇద్దరు బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి బట్టలు వేసుకున్నారు. ఫ్లాస్క్ నుంచి 2 కప్పుల్లోకి టీ వంచి తెచ్చి ఒకటి కశ్యప్కి ఇచ్చి పక్కన కూర్చుంది. టీ తాగి సిగరెట్ పొట్టించుకున్నాడు కశ్యప్. అసలు నీకు సిటీలో వెతికితే సుమిత్ర కనిపిస్తుందన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంత సిల్లీగా ఆలోచించావు? ఖాళీ కప్పు టీపాయ మీద ఉంచుతూ ప్రస్తావనకు నాందిగా అడిగింది సింధూర. తల విదిలించాడు కశ్యప్. సరే, నేనేదో అమాయకంగా ఆలోచించి తిరిగాననుకో, నీ అభిప్రాయం ఏంటో చెప్పు అన్నాడు. జరిగింది ఓసారి బాగా గుర్తు తెచ్చుకో. తన భార్య సుమిత్రను నిశాంత్ చంపేశాడు. ఆ నేరం నీ మీద వేసి జైలుకు పంపాలని ప్లాన్ వేశాడు. నిన్నే ఎందుకు అనే ప్రశ్న మనకిప్పుడు అప్రస్తుతం, అవునా అడిగింది సింధూర. ఓకే, తర్వాత అడిగాడు. అచ్చం సుమిత్రలా ఉండే ఫేక్ వైఫ్ సుమిత్ర వద్దకు వచ్చింది. నువ్వు నిశాంత్ నుంచి డబ్బు కోసం కిడ్నాపర్గా అటు వెళ్ళగానే ఇటు శవాన్ని బెడ్ మీద ఉంచడం జరిగింది. తన కోసం రెడీగా ఉన్న కారులో బయట ఎక్కడో వెయిట్ చేసింది. నీ వ్యాన్ తిరిగి రావటం చూసి డ్రైవర్ చేత పోలీసులకు ఫోన్ చేయించింది. అందుకే నువ్వు శవంతో గెస్ట్ హౌస్లో ఉండగానే పోలీసులు రావటం జరిగింది. వాళ్ళు నిన్ను అరెస్ట్ చేశారని అనుకుంటారు వాళ్ళు, కానీ నువ్వు తెలివిగా పోలీసుల నుంచి తప్పించుకుని సుమిత్ర శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పాతిపెట్టి వచ్చావు. సో సుమిత్ర శవం మాయమవుతుందని కానీ నువ్వు తప్పించుకుంటావని కానీ నిశాంత్ ఊహించలేదు. ఇదంతా పక్కన పెడితే గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళాక ఫేక్ వైఫ్ సుమిత్ర ఏం చేసి ఉంటుంది? తన ఇంటికో ఫ్లాట్కో వెళ్ళిపోయి ఉంటుంది, ఏం తెలియనట్టు. షాపింగ్కు సినిమాకు బయటకు రాకుండా ఉండదు. ఎలాగైనా పట్టుకుని జరిగిందేంటో కక్కించాలని నువ్వు ఊరి మీద తిరిగావు. ఆలోచించు. ఆమె వెనుక ఉన్నది నిశాంత్ అనే క్రిమినల్ మైండ్. సుమిత్రను బయటకు వదిలితే ప్రమాదమని వాడికి తెలియదా? నువ్వు పోలీసులకు చెక్కలేదని తెలిసినప్పుడే ఆమె కోసం గాలిస్తావని గ్రహిస్తాడు. సో ఆమె బయట తిరగకుండా నువ్వు అరెస్ట్ అయ్యే వరకు దాచి ఉంచే ప్రయత్నం చేస్తాడు, అవునా అంటూ జరిగిన విషయాల్ని విశ్లేషించింది సింధూర. అంటే నన్ను మోసం చేసిన ఆ మాయలాడి నిశాంత్ వద్దకే వెళ్ళిపోయి ఉంటుందంటావా అడిగాడు కశ్యప్ దిగ్భ్రాంతికి లోనవుతూ. ఇంకా డౌటా?
నేను నిశాంత్ని ఫాలో అయితే అది ఎక్కడుందో కనిపెట్టేయచ్చు, అంతేగా? సరిగ్గా ఊహించావు. నిశాంత్ పగలంతా తన ఆఫీస్ పనులతో బిజీగా ఉంటాడు. పొరపాటును కూడా నకిలీ సుమిత్రను ఉంచిన చోటుకు వెళ్ళే అవకాశం లేదు. రాత్రి వేళ సీక్రెట్గా వెళ్ళి కలుస్తాడు. నువ్వు దొరికిపోకుండా వాడికి అనుమానం రాకుండా నీడలా ఫాలో చేశావనుకో, సుమిత్ర ఎక్కడుందో ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఆ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు నా మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు అడిగాడు. ఏముంది, కిడ్నాపర్ నువ్వేనని అనుమానం కలిగించేలా ఆ నిశాంత్ ఏవో క్లూస్ వాళ్ళకి ఇచ్చే ఉంటాడు. కాబట్టే కిడ్నాప్ చేసిన సుమిత్రను ఎక్కడో నువ్వు బంధించి ఉంచావని స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ అయిన ఫేక్ వైఫ్ తప్పించుకుందని, తిరిగి నిశాంత్ దగ్గరికి వెళ్ళిందని, అసలు వైఫ్ చంపబడిందని వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళు నీ చుట్టూ తిరగటానికి అదే కారణం. అయితే నన్ను ఫాలో అవుతున్న రౌడీలను కూడా నిశాంత్ నియమించినట్టే అనుకోవచ్చా? అనుకోవటం కాదు, అదే నిజం. ఆలోచించు. నీ దృష్టి తన మీద పడకుండా డైవర్ట్ చేయటం కోసం వాడు తీసుకున్న జాగ్రత్త ఇది. అలాగే సుమిత్ర శవాన్ని ఏం చేశావో తెలుసుకునే ప్రయత్నం కూడా కావచ్చు. సింధు, ఇందులో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. నిశాంత్ భార్య సుమిత్ర, నకిలీ భార్య సుమిత్ర అచ్చుగుద్దినట్టు ఒకలాగే ఉన్నారు, పుట్టుమచ్చ తప్ప. భార్యను చంపుకోవాల్సిన అవసరం ఏమిటి? నకిలీ భార్య మీద మోజుతో ఆ పని చేశాడా? ఎందుకు చంపితే మనకేమిటి? ఈ ఊబి నుంచి నువ్వు బయటపడడం ముఖ్యం అంది. అవుననుకో, కానీ తెలుసుకోవాలంటావు. ఓకే, నాకు తెలిసి నిశాంత్ బ్యాంకర్ అయిన రిమోట్ సుమిత్ర చేతిలో ఉంది. ఎందుకంటే సెల్వం బ్యాంకును స్థాపించింది సుమిత్ర తండ్రి రంగరాజన్. తండ్రి తర్వాత రంగరాజన్ ఆస్తులన్నీ కూతురు సుమిత్రకు సంక్రమించాయి. భర్త కాబట్టి ఆమె తరపున నిశాంత్ బ్యాంకర్ అయ్యాడు. నేను విన్నదాన్ని బట్టి నిశాంత్ విలాస పురుషుడు, వ్యసనాల పుట్ట. మనసుకు నచ్చిన అమ్మాయిని ఎంత డబ్బు వెచ్చించైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. లాస్ట్ ఇయర్ కోలీవుడ్కి చెందిన టాప్ హీరోయిన్ని ఒక రాత్రికి 15 లక్షలు ఇచ్చి అనుభవించాడు. అంతకు ముందు ఒక నేషనల్ మోడల్కి 20 లక్షలు ఇచ్చాడట. నచ్చితే పెళ్ళైన వాళ్ళని కూడా వదిలిపెట్టాడట. పైగా శాడిస్ట్, డేంజరస్ సెక్సీ మానియాక్. అతడికి ఇతర వ్యాపారాలు ఉన్నాయి, వాటిలో అక్రమాలు నడుస్తుంటాయి. సుమిత్ర చాలా మంచిది, అక్రమాలు సహించదు. ఈ పరిణామాల్లో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చుంటాయి. సో పెళ్ళాన్ని అడ్డు తొలగించుకుంటే ఇక తనకు ఎదురుండదని చంపేసి ఉంటాడు. బహుశా సుమిత్రను తొలగించాలి, చట్టానికి లోకానికి కూడా దొరకకూడదని ముందు నుంచే ప్లాన్ చేసి ఈ నకిలీ సుమిత్రను సిద్ధం చేసుకొని ఉంటాడు, భార్య స్థానంలో డమ్మీగా ఉంచడానికి. సింధూర చెప్పింది విన్నాక కాసేపు పెద్ద షాక్కి లోనయ్యాడు. అయినా విషయాన్ని వదలలేదు. నేరాన్ని నా మీద రుద్దటానికి పదకరచన ఏమిటో అర్థమే చావటం లేదు. వాడికి నేనేం ద్రోహం చేశానని? వాడి మూలంగానే కదా నాకు నా కష్టాలు అన్నాడు బాధగా. సింధూర చెప్పింది విన్నాక కాసేపు పెద్ద షాక్కి లోనయ్యాడు. అయినా విషయాన్ని వదలలేదు. నేరాన్ని నా మీద రుద్దటానికి పదకరచన ఏమిటో అర్థమే చావటం లేదు. వాడికి నేనేం ద్రోహం చేశానని? వాడి మూలంగానే కదా నాకు ఈ కష్టాలు అన్నాడు బాధగా. నిజమే, పెళ్ళాన్ని చంపాలి, ఆ నేరంతో నిన్ను లోనవేయాలి అని ముందే ప్లాన్ చేశాడా? లేక సుమిత్రను చంపాక అమాయకుడు ఎవరు దొరుకుతాడని వెదికి నిన్ను ఇరికించాడా? నువ్వు కాకపోతే ఇంకొకరు. సెల్వం బ్యాంకులో 90% షేర్లున్న తన భార్యని అడ్డు తొలగించుకొని ఆ నేరాన్ని తెలివిగా ఎవరో పిరికివాడి మీదకు భయస్థుడి మీదకు నెట్టేయటమే అతని ఉద్దేశమై ఉంటుంది. కర్మగాలి కర్తవి నువ్వయ్యావు ఇప్పుడు. ఏది ఏమైనా ఈ వ్యవహారం మొత్తంలో కీ పర్సన్ నకిలీ సుమిత్ర. ఆమెను పట్టుకోగలిగితేనే ఇన్ని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అంది సింధూర. ఆ క్షణంలో సింధూరను చూస్తుంటే అయాచితంగా తనకు లభించిన ఒక మంత్రిలా కనిపిస్తోంది. కశ్యప్ కళ్ళకు నిస్సారమైపోతున్న తన జీవితాన్ని ఊపిరిపోసి సారవంతం చేసింది. ధైర్యాన్ని ఇచ్చింది, అంతులేని సుఖాన్ని ఇచ్చింది. సమయానికి తగినట్టు సమస్యను విశ్లేషించి తగిన సూచనలు ఇవ్వటంలో సింధూర దిట్ట. తనకు దిశానిర్దేశం చేస్తున్న దిక్సూచి. తెలివితేటలు, అంకిత భావం కలిగి ప్రేమించే సింధు వంటి యువతి పక్కనుంటే ఏ మగాడికి ఓటమి అనేదే ఉండదు. తన కోసం ఇంత చేస్తున్న ఈమెకు ఏమివ్వగలిగాడు? తీసుకోవడం తప్ప. గుండె లోతుల్లోంచి పొంగుకొస్తున్న ప్రేమను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక చట్టున సింధూర నడుం పట్టిలాగి ఒడిలో కూర్చోబెట్టుకుని శంఖం లాంటి మెడవంపు మీద ముద్దిచ్చాడు. ఆ ముద్దుకు పులకించిపోతూ ఉన్నట్టుండి ఏమైందిరా నీకు అంటూ తల తిప్పి ముఖంలోకి చూసింది. నువ్వు నా జీవితంలోకి రాకపోతే ఈ సమస్యలతో చచ్చిపోయేవాడినేమో సింధు. అది తలుచుకుంటే భయం వేసింది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.
సింధు అతడి పెదవుల మీద గాఢంగా ముద్దిచ్చింది. ఆ ముద్దులో ఆమె ప్రేమ ఎంతో కశ్యప్కు తెలుస్తోంది. భయం దేనికి? నువ్వు లేకపోతే నేను లేను, అర్థమైందా? సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ పిరికివాడిలా పారిపోకూడదు. ఇవాళ ఉదయమే బ్రోకర్స్ ఇద్దరికీ ఫోన్ చేశాను. ఒంట్లో బాగలేదు, బుకింగ్లకు పోలేను, 10 రోజుల వరకు ఫోన్ చేయొద్దని చెప్పేశాను. నీకోసం నీ అందుబాటులో ఉండాలని. ఇంకేం భయం? పోరాడదాం. నిశాంత్ని ఓడించే వరకు పోరాడదాం. మనం గెలిచే వరకు పోరాడదాం. చాలా అంటూ జుత్తు నిమిరింది సింధూర. మర్నాడు వేకువనే నిద్ర లేచిపోయాడు కశ్యప్. అలికిడికి నిద్రాభంగమై కళ్ళు తెరిచింది సింధూర. అప్పటికే బాత్రూంలో స్నానం చేసి టవల్ చుట్టుకుని వస్తూ కనిపించాడు కశ్యప్. గదిలో లైట్ వెలుగుతోంది. ఆశ్చర్యంతో దిగ్గున లేచి కూర్చుంది సింధూర. ఇంత పొద్దుటే ఎక్కడికి? టిఫిన్ కూడా తీసుకోకుండా పెడతావా అంటూ పిరుదులు దాటి జుత్తులాగి ముడి వేసుకుంది. రాత్రి అలాగే నిద్రపోవడంతో వంటి మీద నూలు పోగులేదు. బెడ్ దిగి నైటి ధరించింది. వెళ్ళాలి. నేను ఇక్కడికి వచ్చిపోతున్నట్టు ప్రత్యర్థులకు తెలియకూడదు. తెలిస్తే మీకు ప్రమాదం చెప్పాడు. అది కాదు, ఇప్పుడు ఏమైందని అడిగింది. ఏమీ కాకూడదని. చూడు సింధు, ఈ ఇంట్లో అమ్మాయిలు మీరిద్దరే ఉంటున్నారు. మీ క్షేమం కూడా నేను ఆలోచించాలి కదా. డోంట్ వరీ, రాత్రికి వస్తాలే, మనసులో మాట చెప్పాడు. ఓకే ఈ కాపను, కానీ విడిచిన బట్టలు అవి ఇక్కడే వదిలేయి. నీకోసం కొత్త డ్రెస్ తెచ్చా, అవి వేసుకో అంటూ బీరువా నుంచి క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చింది. అందులో 2 జతల రెడీమేడ్ ప్యాంటు, షర్ట్లు, బనీన్లు, అండర్వేర్స్ ఉన్నాయి. రెడీ అయ్యి కిందకి రా, కాఫీ రెడీ చేస్తా అన్నట్టు నేను నీ వ్యాలెట్లో డబ్బు 2,000 కూడా లేదు, అందులో 25,000 ఉంచాను, ఉంచు అంటూ వెళ్ళి డోర్ తెరిచింది. సింధు, ఏంటిది? నేను ఇవ్వాల్సింది పోయి నువ్వు నాకు ఇవ్వటం ఏంటి? నోనో తీసుకో, తర్వాత ఏటీఎంలో డ్రా చేసుకుంటాలే, డబ్బు సమస్య లేదు చెప్పాడు. పర్వాలేదులే, ఉంచు. ఏటీఎం కన్నా తీసిపోయానా? నా డబ్బు వాడకూడదా ఏమి అంటూ చిలిపి కళ్ళతో కవ్వించి నవ్వుతూ కిందకు వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ చకచక రెడీ అవనారంభించాడు. మెట్లు దిగి కిందకు వచ్చేసరికి కాఫీ కప్పుతో ఎదురైంది సింధూర. అప్పటికే లేచిపోయినట్టుంది కావేరి. సింధూర వెనకే వచ్చింది. నిలబడే కాఫీ తాగుతున్న కశ్యప్ని చూస్తూ, ఏంటక్క బావగారు చీకటితోనే వెళ్ళిపోతున్నారు అలకా అని అడిగింది. అవును అలకే అని అడుకుంటగా కశ్యప్. రాత్రి నువ్వు చికెన్ ఫ్రైలో ఎక్కువ ఉప్పు వేసేసావుగా, అందుకు. పో బావా, నేనేం ఎక్కువ వేయలేదు, నువ్వు కావాలని అంటున్నావు. చెప్పక్క, ఎక్కువ వేశానా అంది. సింధూర నవ్వింది. అదేం లేదులేవే, బావా తమాషా చేస్తున్నాడంది. అవును కావేరి, తమాషాకి అన్నాను. వంటకాలం అద్భుతం, ఎవరు వంక చెప్పలేరు. ఓ మంచి కూరాన్ని చూసి నీకు పెళ్లి చేసేస్తాంలే. నీ చేతి వంట తినడానికి వాడెవడో కానీ పెట్టి పుట్టాలి. నేనేం పెళ్లి చేసుకోను, అక్కతోనే ఉంటా తోడుగా. ఇప్పుడు అలాగే అంటావు. నచ్చిన తోడు దొరికితే ఎవరో గుర్తుండవు. ఓకే సింధు, వస్తాను అంటూ బయలుదేరాడు. మెయిన్ డోర్ తీసింది కావేరి. సింధు ఆవరణలోకి వచ్చి గేటు తీసింది. తన బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు కశ్యప్. అమంచిక్కరై నుంచి నుంగంబాక్కం బైక్ మీద అర్ధగంట ప్రయాణ దూరం. సింధు ఇంటి నుంచి బయలుదేరిన కశ్యప్ కొంత దూరం రాగానే ఓసారి ట్రస్ట్పురంలో తమ ఇంటికి వెళ్ళి భార్య గంధార ఏం చేస్తుందో చూసి రావాలనుకున్నాడు. రాక్షస జన్మ కాకుంటే ఒక్కతి ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనిపించింది. కనీసం భర్తలే జీవకుడు బతికున్నాడనే ధ్యాస ఉందా? తిన్నావా, ఉన్నావా, ఇంటికి రావా అనే మాట లేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నిస్సారంగా తనకు తాను అర్పించుకున్న సింధూరికి స్వార్థంతో తనను కాల్చుకు తింటున్న గాంధారకు ఎంత తేడా. ఇంటికి వెళ్ళాలంటేనే బాధగాను భయంగాను ఉంది. నిన్న ఉదయం కూడా ఇలాగే వెళ్ళాలనిపించి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు వెళ్ళాలనిపించట్లేదు. మనసుకు మార్చుకుని నేరుగా నుంగంబాక్కంలోని తన గ్యారేజ్కు చేరుకున్నాడు. అప్పటికి టైం సరిగ్గా ఉదయం 6 గంటలు. ఇప్పుడిప్పుడే పొద్దు పొడుస్తోంది. నగరం మీద పలుచగా సూర్యకిరణాలు పరుచుకుంటున్నాయి. రాత్రికి రాత్రి కళ్ళు చేసి మబ్బులు వెళ్ళిపోయాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. గ్యారేజీ డోర్స్ తెరిచి బైక్ లోన పెట్టాడు. గెస్ట్ రూమ్ తాళం తీశాడు. వంటి మీద డ్రెస్ తీసి హ్యాంగర్కు వేసి వర్క్ టైంలో వేసుకునే ఆయిల్, ప్యాంటు, షర్టు ధరించాడు. ఫోన్ తీసుకుని తిరిగి షెడ్లోకి వచ్చాడు. నిన్న రిపేర్కి వచ్చినట్టున్నాయి. షెడ్లో ఒక కారు, 3 బైకులు కొత్తగా కనిపిస్తున్నాయి. కారు తమ రెగ్యులర్ కస్టమర్దే. బైకులు 3 ఒకటి ఫారిన్ బైక్ BMW R1100 RS మోడల్ జర్మనీ BMW ఆయిల్ హెడ్ బాక్సర్ ఇంజన్. దాన్ని బాగు చేయటం కుర్రాళ్ళ వల్ల కాదు. స్టార్ట్ చేసి చూశాడు. దడదడలాడుతూ స్టార్ట్ అయింది. ఇంజన్ సౌండ్ని బట్టే దాని ప్రాబ్లము అర్థమైపోయింది. ఇంజన్ ఓపెన్ చేసి రిపేర్ చేస్తూ కూర్చున్నాడు. టైం తెలియలేదు. 8:30 గంటలకి సింధూర ఫోన్ చేసింది.
టిఫిన్ చేసావా లేదా అడిగింది. ఇంకా లేదులే, కుర్రాళ్ళు రాగానే తెప్పించుకుంటాను అన్నాడు. షెడ్లోనే ఉన్నావా? అవును, ఫారిన్ బైక్ ఒకటి రిపేర్ చేస్తున్నా. టిఫిన్ తెస్తా. కావేరి పొంగల్, మెదువడ, కొబ్బరి చట్నీ చేసింది. వద్దు, తేవద్దు చెప్పాగా. జాగ్రత్తలు గాలికి వదిలేసి తిరిగితే తర్వాత చిక్కుల్లో పడేది మనమే. రిస్క్ దేనికి? ఏదో మన కుర్రాళ్ళు వచ్చేసారు. ఒకడిని శరవణ భవన్ హోటల్కి పంపించి టిఫిన్ తెప్పించుకుంటా. డోంట్ వెరీ డియర్. ఓకే, సీ యూ అంటూ లైన్ కట్ చేశాడు. రాత్రి తను చెప్పినట్టే కుర్రాళ్ళు ముగ్గురు తొందరగా వచ్చేసారు. నిన్న రిపేర్ చేసి డెలివరీ ఇచ్చిన బళ్ళ తాలూకు కలెక్షన్ డబ్బు కసేపుకి ఇస్తూ రిపేర్కి వచ్చిన బళ్ళ వివరాలు చెప్పారు. వాళ్ళలో ఒకరిని శరవణ భవన్ హోటల్కి పంపించి టిఫిన్ తెప్పించుకుని తిని టీ తాగాడు కసేపు. 12:30 గంటల వరకు కుర్రాళ్లతో పాటు బళ్ళ రిపేర్ వర్క్ చేస్తూ బిజీగా గడిపాడు. అప్పటికి ఫారిన్ బైక్ రిపేర్ పూర్తయింది. వెంటనే స్నానం చేసి వెళ్ళి డ్రెస్ చేసుకువచ్చాడు. తన బుల్లెట్ని గ్యారేజ్లోనూ ఉంచేశాడు. హెల్మెట్ తగిలించుకుని జర్మనీ బైక్ ఎక్కాడు. ఏరా, ఈ బండి ఓనర్ వస్తే రిపేర్ పూర్తయింది, ట్రయల్ రన్కి తీసుకెళ్తున్నామని, మైనర్ రిపేర్ కూడా చూసి రేపు ఉదయం డెలివరీ ఇస్తామని పంపించండి. నేను రావటం లేట్ అయ్యేట్టయితే ఫోన్ చేస్తాను. పెండింగ్ వర్క్ ఈ రోజు అయిపోవాలి, జాగ్రత్త అంటూ కుర్రాళ్ళకి అప్పగించి బయలుదేరాడు కశ్యప్. ముఖం తెలియకుండా హెల్మెట్కి ఫ్రంట్లో ఉంది బ్లాక్ గ్లాస్ కవర్. ఎక్కింది ఫారిన్ బైక్ కావడంతో తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు కశ్యప్ను గుర్తుపట్టలేరు. బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. వెళ్ళటం నేరుగా పరశువాక్కంలోని నిశాంత్ బిజినెస్ ఆఫీస్కు చేరుకున్నాడు. ఆఫీస్ ఎదురుగానే రోడ్ అవతల ఒక సాధారణ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. బైక్ని బార్ పార్కింగ్లో ఉంచాడు. లోనకి వెళ్ళి గ్లాస్ డోర్ పక్క టేబుల్ ముందు కూర్చుని చుట్టూ చూశాడు. సాధారణ బార్ కావటంతో లో క్లాస్, మిడిల్ క్లాస్ కస్టమర్లు కనిపిస్తున్నారు. తెలిసిన ముఖాలేవీ లేవు. హెల్మెట్ తీసి టేబుల్ మీద ఉంచాడు. తను కూర్చున్న చోటుకు నిశాంత్ ఆఫీస్ బిల్డింగ్ గేటు, ఆఫీస్ ఎంట్రన్స్ డోర్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోన పోర్టికోలోనూ ఆవరణలోనూ కొన్ని కార్లు, బైకులు ఉన్నాయి. ఎవరెవరో లోనకు పోతున్నారు, వస్తున్నారు. ఒక లుక్ అటు వేస్తూనే వెయిటర్ రాగానే ఒక లార్జ్ పెగ్ విస్కీ మిక్చర్ ప్యాకెట్ తెప్పించుకున్నాడు. చికెన్ కర్రీతో భోజనం ఆర్డర్ చేశాడు. అప్పటికి 2 గంటలు దాటింది సమయం. ఇంతలో గేట్లోకి తిరుగుతున్న ఒక కారు కశ్యప్ దృష్టిని ఆకర్షించింది. అది స్పెషల్ బ్రాంచ్ కామ్య విశ్వాస్ల కారు. గేటు దాటి నేరుగా వెళ్ళి పోర్టికో సమీపంలో ఆగింది. పోర్టికో కుడిపక్క ఎంట్రన్స్ డోర్ ఉంది. కారు దిగిన కామ్య విశ్వాస్లు చరచర ఆఫీస్లోకి ఎంటర్ కావటం కశ్యప్ చూశాడు. అంటే నిశాంత్ ఆఫీస్లోనే ఉన్నాడు, డౌటే లేదు. వీళ్ళు ఈ టైంలో నిశాంత్ని కలవడానికి ఎందుకు వచ్చినట్టు? నిశాంత్తో చేయి కలిపి తనను మరింత ఇరికించే ప్రయత్నమా లేక నిజంగానే కేసు పరిశోధనలో భాగంగా వచ్చారా? అసలు జరిగింది ఏంటనేది కామ్య విశ్వాస్లకు తెలియదు. తానుగా చెప్తే తప్ప వీళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా కనిపెట్టలేరు. సుమిత్ర డెడ్ బాడీ దొరకనంత వరకు తను సేఫ్. దొరికే ఛాన్స్ అస్సలు లేదు. నిశాంత్ సైడ్ ఏం జరిగిందనేది తెలియాలంటే తనకి ఫేక్ వైఫ్ సుమిత్ర దొరకాలి. దొరికితే అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టే. ఆలోచిస్తూ లంచ్ తీసుకొని ఆరంభించాడు కశ్యప్. ఈ లోపల చెప్పినట్టుగానే మార్నింగ్ ఫ్లైట్కి కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చేసాడు నిశాంత్. నేరుగా ఆఫీస్కు చేరుకుని తన రొటీన్ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండిపోయాడు. నిన్న ఫోన్ చేస్తే ఈరోజు లంచ్ తర్వాత రమ్మని నిశాంత్ చెప్పిందే. అయినప్పటికీ ఫోన్ చేసి బయలుదేరి వచ్చారు కామ్య విశ్వాస్లు. నిశాంత్ మేడ మీద తన గదిలో వెయిట్ చేస్తున్నాడు. సెక్రటరీ నైనా కామ్య విశ్వాస్లను లోనికి పంపించి వెళ్ళిపోయింది. ఇద్దరిని చూసి మందహాసం చేశాడు నిశాంత్. రండి, కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్ అంటూ ఎదురుగా సోఫా చూపించాడు. కామ్య విశ్వాస్లు కూర్చున్నారు. విశ్వాస్ తన చేతిలో ఫైల్ పక్కన ఉంచాడు. కామ్య ఎంతగా హెచ్చరించి తీసుకొచ్చినా విశ్వాస్ చాలా సీరియస్గా ఉన్నాడు. నిశాంత్ డబుల్ గేమ్ ఆడుతున్నాడని అర్థమైనప్పటి నుంచి విశ్వాస్కి ఒళ్ళు మండిపోతోంది. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ ఆర్ కూల్ డ్రింక్స్? ఇద్దరిని కూల్గా చూస్తూ అడిగాడు నిశాంత్. నో థ్యాంక్స్ అంది వెంటనే కామ్య. ఓకే, చెప్పండి. సుమిత్ర ఆచూకీ ఏమైనా తెలిసిందా? కిడ్నాపర్ని కనిపెట్టారా? మీ నుంచి పాజిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టెల్ మీ ప్లీజ్, మీ ఫైండింగ్స్ ఏమిటి? నిశాంత్ మాటల్లో ఆతృత కనిపిస్తోంది. సారీ, నిజం చెప్పాలంటే ఇంకా ఏమీ తెలియలేదు. ఇప్పుడు వచ్చింది కొన్ని డౌట్స్ మీద మీ క్లారిఫికేషన్ తెలుసుకోవడానికి అంది కామ్య.
సో మీ డౌట్స్ నా క్లారిఫికేషన్స్, రొటీన్ క్వశ్చన్స్, యూజ్లెస్ టాక్స్. 4 రోజులైంది. మొదటి రోజుకి ఈ రోజుకి తేడా ఏమీ లేదు. ఇంకా మీరు డౌట్స్ వెరిఫికేషన్స్లోనే ఉన్నారు. వచ్చి 4 ప్రశ్నలు అడుగు, 4 జవాబులతో సరి వెళ్ళిపోతారు. సుమిత్ర కోసం ముళ్ళ మీద కూర్చున్నట్టుంది ఇక్కడ నా పరిస్థితి. వై డోంట్ యూ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్? ఏం చేస్తున్నట్టు మీరు? స్లోగా ఆరంభించి క్రమంగా సీరియస్ అయిపోయాడు నిశాంత్. అతడి ధోరణి విశ్వాస్కి అస్సలు నచ్చలేదు. అసలే తిక్కలో ఉన్న విశ్వాస్ తన కోపాన్ని ఇక నిగ్రహించుకోలేకపోయాడు. పరిస్థితి గమనించి కూల్ డౌన్ అన్నట్టుగా విశ్వాస్ చేతిని అదుముతూనే ఉంది కామ్య. అయినా పట్టించుకోలేదు. బరస్ట్ అయిపోయాడు. అంటే మా గురించి ఏమనుకుంటున్నారు మీరు? స్పెషల్ బ్రాంచ్ వాళ్ళంటే చెవులో పూలు పెట్టుకు తిరుగుతున్నారనా అన్నాడు రఫ్గా. వాట్ డూ యూ మీన్? కళ్ళు విశాలం చేసి అరిచాడు నిశాంత్. ఐ మీన్ యు ఆర్ ఏ లయర్. మా నుంచి చాలా విషయాలు దాచిపెట్టి మీ భార్యను వెతికి పట్టమంటున్నారు. బట్ షీ ఈజ్ నాట్ యువర్ వైఫ్ అన్నాడు. షాక్ తిన్నట్లు చూశాడు నిశాంత్. ఏ ఉమెన్ కెనట్ డిసపియర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే విత్ నో వన్ నోటీసింగ్ అన్లెస్ షీ ప్లాన్డ్ ఇట్. ప్లీజ్ కూల్ డౌన్ అంటూ ఇద్దరిని వారించింది కామ్య. ఇతనేం మాట్లాడుతున్నారండి? నా భార్య కిడ్నాప్ అయి పుట్టెడు దుఃఖంలో నేనుంటే సుమిత్ర నా భార్య కాదంటున్నాడు. పైగా నా భార్య తనంతట తాను తన కిడ్నాప్కి ప్లాన్ చేసుకొని ఉంటుందని అంటున్నాడు. ఏంటిది అని అడిగాడు కామ్యని. నిశాంత్ గారు, మాకు దొరికే ఎవిడెన్స్ క్లూస్ ఆధారంగానే మా అంచనాలు ఉంటాయి. అదే మా అడుగుల్ని నేరస్తుడి వరకు తీసుకెళ్తాయి. ఇందులో మా సొంత నిర్ణయాలు, ఊహాగానాలు ఏమీ ఉండవు. మీ కేసు విషయంలో 4 వేళ్ళు కిడ్నాపర్ వైపు చూపితే అందులో 3 వేళ్ళు తిరిగి వెనక్కి మీ వైపు చూపిస్తున్నాయి. సో యూ మస్ట్ ఆన్సర్ అవర్ క్వశ్చన్స్ అంది స్థిరంగా కామ్య. విసుగును ప్రదర్శిస్తూనే ఒకంత అసహనంగా కదిలాడు నిశాంత్. ఓకే, అడగండి అన్నాడు. మీరు పూందమల్లి పోలీస్ స్టేషన్ వదిలి పరశువాక్కం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మేబీ మీ ఆఫీస్కి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉందని కావచ్చు. నో ప్రాబ్లం. బట్ అక్కడ కంప్లైంట్తో పాటు మీరు ఇచ్చిన సుమిత్ర ఫోటో అనుమానాస్పదంగా ఉంది. మీ ఇంట్లో ఆల్బమ్ చూసాం. అందులో ఎక్కడ మీ భార్య ముఖం మీద పుట్టుమచ్చలేదు. కానీ స్టేషన్లో ఇచ్చిన ఫోటోలో లిప్స్ లెఫ్ట్ కార్నర్ దిగువలో పుట్టుమచ్చ ఉంది. అసలు ఆ ఫోటోలో ఉన్నది మీ భార్యనా లేక మరొకరా అడిగింది కామ్య. అది పుట్టుమచ్చ కాదు, పొగబడ్డారు మీరు. అది నా సుమిత్ర ఫోటోయే. మీరు అనుమానిస్తున్నది పుట్టుమచ్చ కాదు, బ్యూటీ స్పాట్. అప్పుడప్పుడు బ్యూటీ స్పాట్ ఉంచుకోవడం అలవాటు. కాటుగా లేదా ఐబ్రో పెన్సిల్తో ఉంచిన చిన్న మచ్చ అంతే. అతడి సమాధానం విని కామ్య విశ్వాస్లు ముఖాముఖాలు చూసుకున్నారు. ఈ బ్యూటీ స్పాట్ గురించి తమతో ముందుగా చెప్పింది సుమిత్ర క్లోజ్ ఫ్రెండ్ సువిధ. ఆమె కూడా అది బ్యూటీ స్పాట్గానే భావించింది. కాదని ఫోటో చూశాక అర్థమైంది. ఓకే, సుమిత్ర మార్చి 2వ తేదీన చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి యూరప్ వెళ్ళారు. యామ్ ఐ రైట్? ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. సో వెళ్ళిన వారానికి ఆమె తిరిగి వచ్చేసిందన్నారు. డేట్ చెప్పగలరా? వై నాట్? తను మార్చి 10వ తేదీ ఈవినింగ్ ఫ్లైట్ దిగింది. ఎక్కడ? చెన్నై ఎయిర్పోర్ట్లోనా? ఎస్. ఎందుకు అలా అడిగారు? అంటే చెన్నైలోనే దిగిందా లేక వేరే ఎయిర్పోర్ట్లో దిగి చెన్నై వచ్చిందా అని. లేదు, చెన్నైలోనే దిగింది. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ చేశాం. నిశాంత్ని గమనిస్తూ చెప్పింది కామ్య. బ్లాంక్ ఫేస్తో తననే చూస్తున్నాడు నిశాంత్. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు యూరప్ వెళ్ళి వచ్చిన ప్యాసింజర్స్ లిస్టులు మొత్తం చెక్ చేశాం. మీరు చెప్తున్నట్టు మార్చి 10వ తేదీన లిస్టులో సుమిత్ర పేరు లేదు. అంటే నేను అబద్ధం చెప్పానా? అర్థం లేని ప్రశ్న. ఎయిర్పోర్ట్ రికార్డ్స్ అబద్ధం చెప్తాయా? ఓకే, వాస్తవానికి నా భార్యకి 2-3 పేర్ల మీద పాస్పోర్ట్లు ఉన్నాయి. ఏ పేరు మీద వెళ్ళిందో నాకైతే ఐడియా లేదు. తను వెళ్ళి రావటం మాత్రం నిజం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వాళ్ళే రకరకాల పేర్లతో పాస్పోర్ట్లు, వీసాలు సృష్టించుకుంటారు. మీ భార్యకి ఆ అవసరం లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. మరో విషయం కూడా చెప్తాను. ఈ నెల 3వ తేదీన యూరప్ నుంచి వచ్చిన సుమిత్ర బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగింది. అంటే మీ భార్యగా చెప్పబడుతున్న సుమిత్ర కిడ్నాప్ అయిన రోజుకు సరిగ్గా 4 రోజుల ముందే ఆమె యూరప్ నుంచి బెంగళూరు చేరుకుంది. ఇందులో మా సందేహం ఏమిటంటే మీ వైఫ్ అసలు సుమిత్ర యూరప్లో ఉండగానే ఇక్కడ అచ్చం మీ భార్యలా ఉండి నకిలీ సుమిత్ర అంటే ఈ బ్యూటీ స్పాట్ ఉన్న సుమిత్రను వెంటేసుకుని మీ భార్యగా మీ సర్కిల్లో పరిచయం చేస్తూ పార్టీలకు తిప్పారని. ఇప్పుడు కిడ్నాప్ అయింది ఈ నకిలీగానే అసలు సుమిత్ర కానీ ఈ నకిలీనే కానీ అసలు సుమిత్ర కాదు. సో
అసలు సుమిత్ర ఏమైంది? నకిలీ సుమిత్ర కిడ్నాపర్ ఎవరు? తను ఎక్కడుంది? ఈ 3 కోణాల్లోనూ మా పరిశోధన నడుస్తుంది. ఇప్పుడు మా ఆరోపణలు మీరు తోసిపారేయచ్చు, కానీ రుజువైన క్షణం తప్పించుకోలేరు. ఇప్పుడైనా ఏం జరిగిందో మీరు చెప్పటం మంచిది అంటూ హెచ్చరించింది కామ్య. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు నిశాంత్. ఎవరి మీదో రాయి విసిరితే అది వెనుతిరిగి తన నెత్తిన పడుతున్నట్టుంది. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ చేస్తారని అస్సలు ఊహించలేదు. సర్జరీ చేయించి పుట్టుమచ్చ తీయించేద్దామని చెప్పాడు. వినలేదు. ఇప్పుడు అదే కొంప ముంచేట్టుంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. వీళ్ళకి డౌట్ రానేకూడదు. చిన్నగా తలెత్తి ఇద్దరి వంక చూశాడు నిశాంత్. అతడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు కామ్య, విశ్వాసులు. చూడండి, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మీరు సందేహిస్తున్నట్టు నాకు భార్యలు 2 లేరు. సుమిత్ర ఒకతే నా భార్య, ఓన్లీ వైఫ్. తను యూరప్ వెళ్ళిన మాట నిజం. వారం రోజుల్లోనే తిరిగి రావటము నిజం. తనకు ఎలాంటి పుట్టుమచ్చ లేదు. బ్యూటీ స్పాట్ అది. మీరు కిడ్నాపర్ చెర నుంచి నా భార్యను కాపాడి తీసుకొస్తే తనే జరిగింది చెప్తుంది. చాలా అన్నాడు మధ్య మార్గంగా. వెంటనే చాలదు సార్ అన్నాడు వ్యంగ్యంగా విశ్వాస్. కామ్యకి విశ్వాస్ ఉద్దేశం అర్థమైపోయింది. అసలే ఆవేశం ఎక్కువ. బెంగళూరు నుంచి వచ్చిన సుమిత్ర గౌసియా బేగం పేరుతో బురకా వేసుకుని తంగమణి హోటల్లో దిగిన సంగతి, ఆమె 4 రోజుల క్రితం మిస్ అయిన సంగతి, అలాగే ఆమె సెల్ నెంబర్ మూలంగా ఆమె గౌసియా బేగం కాదు సుమిత్రని తాము నిర్ధారించుకున్న సంగతి అంతా కక్కేస్తాడని భయపడింది. చెప్తే నిశాంత్ తన పలుకుబడి ఉపయోగించి మొత్తం తారుమారు చేసేస్తాడు, సందేహం లేదు. ఏం చాలదు అడుగుతున్నాడు నిశాంత్. వెంటనే విశ్వాస్ని ఆగమని సైగ చేస్తూ గంభీరంగా నిశాంత్ని చూసింది కామ్య. ఏం లేదు నిశాంత్ గారు, మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ చాలదని తన ఉద్దేశం. అయినా పుట్టుమచ్చ కాదు, బ్యూటీ స్పాట్ అని మీరు చెప్పాక మేము కాదనలేం కదా. కాదంటే ఎయిర్పోర్ట్ సమాచారం మీరు చెప్పిన దాంతో విభేదిస్తోంది. మా ఎవిడెన్స్లు మాకున్నాయి. సరైన టైంకి మీరు ఎవిడెన్స్తో పక్కాగా ఉండేలా చూసుకోండి, లేదంటే చిక్కుల్లో పడక తప్పదు అంటూ హెచ్చరించింది. ఓకే మేడం, కానీ కిడ్నాపర్ గురించి మీరేమీ చెప్పటం లేదు అడిగాడు నిశాంత్. డోంట్ వరీ సార్, మా డౌట్స్ మాకున్నాయి. అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎవరతను? నా భార్యను కిడ్నాప్ చేసిన వాడెవడు? డబ్బు కోసం మళ్ళీ ఎందుకు ఫోన్ చేయలేదు? చెప్పండి, ఎవడు వాడు? సారీ, ప్రస్తుతం వాడు నిందితుడు మాత్రమే. నేర నిర్ధారణ కానిదే వేలెత్తి చూపలేం. సో మేము చెప్పకూడదు. పోతే ఫైనల్గా ఒక విషయం చెప్పండి. అడగండి. ఏ విషయం? ఏం వినాల్సి వస్తుందో అని ఒకంత గాబరాగా చూశాడు నిశాంత్. మేము సేకరించిన సమాచారాన్ని బట్టి మీ వైఫ్ సుమిత్ర నిరాడంబరి, సింప్లిసిటీ ఇష్టం, మంచి వ్యక్తిత్వం, పూజలు పునస్కారాలతో సాంప్రదాయబద్ధంగా ఉండే లేడీ. మీ వెంట ఎన్నడూ పార్టీలకు తిరగలేదు. వారంలో 1 రోజైనా ఆఫీస్ను విజిట్ చేసి స్టాఫ్ అందరినీ ఆప్యాయంగా పలకరించేది. కానీ యూరప్ నుంచి వచ్చాక మీ స్టాఫ్ ఎవరు ఆమెను చూడలేదనటం కన్నా ఆమె ఆఫీస్ ఛాయలకు కూడా రాలేదనటం కరెక్ట్. అలాగే ట్రెడిషన్గా ఉండే లేడీ సడన్గా తన పద్ధతులను ఎందుకు మార్చుకుంది అంటే ఆఫీస్కు రాకపోవటం, ఆడంబరంగా సింగారించుకొని బ్యూటీ స్పాట్ ఉంచుకొని మీతో పార్టీలకు తిరగటం, క్లోజ్ ఫ్రెండ్ని కూడా పట్టించుకోకపోవటం వగైరా. ఇలా ఆమెలో చాలా చేంజ్ వచ్చింది. ఈ చేంజ్కి బలమైన కారణం ఏమిటి? ఆమె భర్తగా మీకు తెలిసే ఉంటుంది, చెప్పండి అంది. కామ్య అడిగిన విషయాలు చాలా సింపుల్గానే ఉన్నాయి, కానీ ఆలోచిస్తే అందులో లోతుగా చాలా అర్థాలు దాగున్నాయి. తన పునాదుల్ని కుదిపే అంశాలవి. అందుకే కంగు తిని కూడా కవర్ చేసుకుంటూ కాసేపు ఆలోచిస్తున్నట్టుండిపోయాడు నిశాంత్. చివరికి ఇద్దరిని చూస్తూ భుజాలు ఎగరేసి విచిత్రంగా నవ్వాడు. వాస్తవానికి ఇది మీరు నా భార్యను అడగాల్సిన ప్రశ్న. నన్ను అడిగితే ఏం చెప్తాను? తానుగా వస్తానంటే పార్టీలకు తీసుకెళ్లేవాడిని, కానీ ఎప్పుడూ పిలిచే అలవాటు నాకు లేదు. మేబీ తను ఫారెన్ కల్చర్ చూసి వచ్చింది కాబట్టి అలా మారిందనుకుంటాను. ఇంతకు మించి కారణాలు ఏవి కనిపించవు అన్నాడు. ఆ మాట వింటూనే చివ్వన లేచింది కామ్య. ఇంత సడన్గా వాళ్ళు బయలుదేరతారని నిశాంత్ ఊహించలేదు. అందుకే ఆశ్చర్యంగా చూశాడు. విశ్వా, కమాన్ లెటస్ గో. థ్యాంక్ యూ నిశాంత్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. బాయ్ అంటూ చరచరా డోర్ తీసుకుని బయటకు నడిచింది కామ్య. ఫైల్ తీసుకుని ఆమెను అనుసరించాడు విశ్వాస్. డోర్ తానుగా మూసుకుంది. ఇలా సడన్గా వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోవడం నిశాంత్కు మింగుడు పడలేదు. నుదురు రుద్దుకుంటూ కాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఈసారి సాగనంపేందుకు ఆఫీసర్స్ వెంట డోర్ బయటికి కూడా రాలేదు. తనేమన్నా పొరపాటు చేశాడా? నిశాంత్ మనసులో ఆలోచనలు చుడిగుండాల్లా తిరుగుతున్నాయి. నుదురు రుద్దుకుంటూ కాసేపు అలాగే ఉండిపోయాడు. అంతలో ఏదో గుర్తొచ్చి సెల్ అందుకుని ఒక నెంబర్కి ఫోన్ చేశాడు. వెంటనే మనసు మార్చుకుని కాల్ కట్ చేశాడు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ మాటలను బట్టి నిందితుల లిస్టులో
తన పేరు చేర్చినట్టుంది. అదే నిజమైతే తన ఫోన్ నెంబర్స్ మీద నిఘా పెట్టే అవకాశం ఉంది. పర్సనల్ నెంబర్స్ అస్సలు వాడకూడదు. ఆ ఫోన్ పక్కన పెట్టేశాడు. సరే, ఫోన్ తీశాడు. అందులో నంబర్ తనది కాదు. ఆఫీస్ స్టాఫ్లో తనకు అత్యంత నమ్మకస్తుడైన డిస్పాచ్ క్లర్క్ ద్వారా అతని పేరు తీయించుకున్న సిమ్ కార్డు. ఈ నెంబర్ గురించి బయట ఎవరికీ తెలియదు. ఆ ఫోన్ నుంచి ఒక నెంబర్కి కాల్ చేశాడు. అవతల ఎవరో వెంటనే లిఫ్ట్ చేశారు. హలో పిలిచాడు. చెప్పు డియర్ అంటూ లేచి వాయిస్ ఒకటి పొడిగా వినిపించింది. ఎలా ఉన్నావు అడిగాడు. ఎలాగంటే ఏం చెప్పేది? రాక్షసుల మధ్య లంకలో సీతలా ఉంది నా పరిస్థితి. అదేంటి, వాళ్ళు ఏమన్నా నీకు ఇబ్బంది కలిగిస్తున్నారా? వాళ్ళు నీ మనుషులు కదా, చాలా భద్రంగా చూసుకుంటున్నారు. ఇంకేంటి ప్రాబ్లం? ఇంకా ఎన్ని రోజులు డియర్ నాకు ఈ హౌస్ అరెస్ట్? బయటకు వెళ్ళక పిచ్చి పట్టేలా ఉంది. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను ఎప్పుడు బయట హ్యాపీగా తిరుగుతాను. బయటికా? కొంప ముంచే ఆలోచనలు చేయకు. ఆ రోజు మనం ఎక్కుపెట్టిన గురి నుంచి టార్గెట్ జస్ట్ మిస్ అయింది. దాంతో మనకి ఊహించని కష్టాలు దాపురించాయి. ఓ పక్క ఎలాగైనా నిన్ను వెతికి పట్టుకోవాలని ఆ మెకానిక్ తిరుగుతున్నాడు. ఇటు చూస్తే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అనుమానితుల లిస్టులో నన్ను చేర్చి అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ టైంలో నువ్వు బయట తిరగటం సేఫ్ కాదు. ఓపిక్గా ఉండు. ఈ గొడవ నుంచి బయటపడితే తర్వాత మన ఇష్టం. ఓకే, ఆశతోనే ఉన్నాను. ఓ పని చేద్దాం, తానుగా వాడు ట్రాప్లోకి వచ్చేట్టు లేడు. మరో ట్రైల్ వేసి చూద్దాం. ఫోన్ చెయ్యి. ఎవరికి? వాడికే, ఆ మెకానిక్కి. అమ్మో, నా వల్ల కాదు డియర్. ఫోన్లోంచి నన్ను చంపేస్తాడు. అంత సీన్ లేదు కానీ ఫోన్ చెయ్యి. రాత్రికి గెస్ట్ హౌస్కి వచ్చేలా చూడు. మిగిలింది మన వాళ్ళు చూసుకుంటారు అంటూ ఏం చెప్పాలో వివరించడం ఆరంభించాడు నిశాంత్. అదే టైంకి ఆఫీస్ ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్న కశ్యప్ తీరిగ్గా భోంచేస్తూ ఓ కన్ను నిశాంత్ ఆఫీస్ మీదే ఉంచాడు. భోజనం ముగించాడు. బిల్లు కూడా పే చేసి బయటకు వచ్చాడు. అప్పటికి లోనికి వెళ్ళిన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కారు బయటికి రాలేదు. తలకు హెల్మెట్ తగిలించుకొని కాసేపు బైక్ మీద కూర్చున్నాడు. లోనికి వెళ్ళిన సరిగ్గా 35 నిమిషాల తర్వాత స్పెషల్ బ్రాంచ్ వాళ్ళ కారు వేగంగా గేట్లోంచి రావటం కనిపించింది. కామ్య కారును నడుపుతోంది. పక్కన విశ్వాస్ సీరియస్గా ఏదో చెప్తున్నాడు. కారు కుడి పక్కకు తిరిగి చూస్తుండగానే వెళ్ళిపోయింది. ఇంతలో షర్ట్ జేబులో ఫోన్ మోగింది. సింధూర చేసుంటుందనుకున్నాడు. ఫోన్ తీసి చూశాడు. ఏదో కొత్త నెంబరు. హలో, కశ్యప్ హియర్ అన్నాడు. అవతల కాసేపు మౌనం. ఊపిరి బరువుగా తీస్తున్న చప్పుడు వినిపిస్తోంది. హలో, ఎవరు అడిగాడు. నేనే, మృదువుగా వినిపించింది లేడీ వాయిస్. నేనంటే రెట్టించాడు. నేను సుమిత్రను. సుమిత్ర? అవును, సుమిత్రనే. డామిట్. కశ్యప్ పెదవులు అప్రయత్నంగా ఉచ్చరించాయి. తను అస్సలు ఊహించని ఫోన్ కాల్ ఇది. ఓ పక్క ఈ మ్యారేడ్ కోసం గాలిస్తుంటే తానుగా ఫోన్ చేయటం ఏమిటి? మరో కొత్త ప్లాన్తో తన ముందుకు వస్తుందా? కశ్యప్ నిజంగా షాక్ అయ్యాడు. అసలు ఇది ఎందుకు ఫోన్ చేసింది? జాగ్రత్తగా డీల్ చేసి ఎక్కడుందో తెలుసుకోవాలి. కశ్యప్ అటు నుంచి పిలుస్తోంది సుమిత్ర. నువ్వు నిజంగా సుమిత్రవేనా అడిగాడు. అవును, నేనే అంది. అసలా నకిలీనా? అసలు కాదని ఆమె తిరిగి రాదని మీకు తెలుసు. అసలు కాదని ఆమె తిరిగి రాదని నీకు తెలుసు. సో నకిలీ సుమిత్రవే. అర్థమైంది. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? నీతో మాట్లాడాలనిపించింది. ఎలా ఉన్నావో తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావే? నీ పుణ్యమాని గొప్ప ప్రమాదం నుంచి బయటపడ్డాను. నిన్ను పట్టుకోవాలని ఊరంతా తిరుగుతున్నానే. దొరక్కపోవు, నాకు దొరక్కపోవు. అప్పుడుంది నీకు. ఏముంది? చంపుతానంటావు అంతేగా. చంపే ముందు నీ చేత నిజాలు కక్కిస్తాను. నేను అడిగే చాలా ప్రశ్నలకి నువ్వు బదులు చెప్పాలి. నా జీవితంతో ఆడుకున్నావు కదే నీ అబ్బా. నిన్ను వదలను. నీ వెనక ఉన్న పెద్ద మనిషిని వదలను. సారీ కశ్యప్, ఇందులో నా తప్పేమీ లేదు. బలవంతంగా నా చేత చేయించడం జరిగింది. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. క్షమించు. చిన్నగా ఏడ్చేసింది. ఏడ్చింది చాలు. నీ పేరేంటి? అసలు పేరు? ఓకే, నీ సందేహాలన్నీ తీరుస్తాను. నా పేరు చెప్తాను. నా వద్దకు వస్తావా? నీ వద్దక? విస్తుపోయాడు. అంత తేలిగ్గా ఇది తన కంటపడుతుందా? అవును, నా వద్దకు వస్తే జరిగిందంతా చెప్తాను. ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్ బంగ్లాలోనే ఉంటున్నాను. ప్రస్తుతం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వాలాజీపేట వచ్చాను. రాత్రి 7-8 గంటల మధ్య అక్కడికి వచ్చేస్తాను. ఆ టైంకి నువ్వు కూడా వచ్చేస్తే చాలు. వివరంగా మాట్లాడుకుందాం. వస్తావు కదూ? వస్తాను. ఓకే, సీ యూ, బాయ్. అవతల లైన్ కట్ అయింది. కాసేపు 3 నిమిషాల వరకు ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. నో డౌట్ ఇదేదో సరికొత్త ప్లాన్ వేసింది. కాదు, నిశాంత్ దీని చేత వేయిస్తున్నాడు. వాడి చేతిలో కీలు బొమ్మేగా పాపం. అన్యాయంగా అసలు సుమిత్రను చంపేశారు.
ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి తనను ఇరికించాలని చూశారు. కానీ త్రుటిలో తాను బయటపడ్డాడు. అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఈ కొత్త నాటకం ఏమిటి? తానుగా ఫోన్ చేయటం ఏమిటి? అదే గెస్ట్ హౌస్కి రమ్మనటం ఏమిటి? ఈ మాయలాడి ఆ బంగ్లాలోనే ఉంటుందా? నమ్మే విషయమేనా ఇది? స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఆఫీస్కి వచ్చి నిషాంత్ని కలిసి వెళ్ళటానికి ఇప్పుడు ఈ ఫోన్ కాల్కి ఏదన్నా సంబంధం ఉందనే హెచ్చరిస్తోంది అంతరాత్మ. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి నిషాంత్ మీద ఏదో డౌట్ వచ్చే ఉంటుంది. వచ్చి హెచ్చరించి వెళ్తున్నారు. అందుకే కారులో వెళ్తున్న కామ్య విశ్వాసులు అంత సీరియస్గా ఉన్నారు. దాంతో నిషాంత్ కశ్యప్ అనే అమాయకుడిని అరెస్ట్ చేయించడం అత్యవసరంగా భావించాడు. కొత్త ప్లాన్ రచించి నకిలీ సుమిత్రకు ఫోన్ చేసుంటాడు. దాని ఫలితమే ఇప్పుడు ఈ ఫోన్. ఎస్, అదే జరుగుంటుంది. వాళ్ళు కొత్త వ్యూహంతో ముందుకొస్తున్నారు. ఈ వ్యూహాన్ని ఎలా ఛేదించాలి? తను గెస్ట్ హౌస్కి వెళ్ళాలా వద్దా? ఇలా కాదనిపించింది కశ్యప్కి. సెల్ ఫోన్ అందుకుని గ్యారేజీకి ఫోన్ చేశాడు. తన కుర్రాళ్ళు ముగ్గురిలో కాస్త చలాకీగాను హుషారుగాను ఉండే అళగిరి సెల్ నెంబర్ అది. 10 సెకండ్ల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశాడు అళగిరి. నెంబర్ గుర్తుపట్టినట్టున్నాడు. చెప్పన్నా, ఎక్కడున్నావు అని అడిగాడు. అళగిరి, నేను రావటం ఆలస్యం కావచ్చురా. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. చెప్పన్నా, ఏ విషయం? ఏం లేదురా, అర్జెంటుగా నువ్వు చేస్తున్న పని ఆపి నేను చెప్పినట్టు చేయాలి. నేను రెడీ, చెప్పన్నా. స్నానం చేసి బట్టలు వేసుకో. సైకిల్ ఎక్కి మన షెడ్కి వెనక 3వ రోడ్లో వెళ్తే చివర కుడిపక్క మన్నార్ స్ట్రీట్ వస్తుంది. తెలుసన్నా. ఆ వీధి మధ్యలో కుడిపక్క ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. చుట్టూ లైట్ బ్లూ కలర్ కాంపౌండ్ ఉంటుంది. అదే గుర్తు. ఏదో పని మీద వెళుతున్నట్టు ఆ వీధిలో వెళుతూ ఆ బంగ్లాను గమనించు. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎవరున్నారు చూసి వచ్చి నాకు ఫోన్ చెయ్యి. ఆ వీధిలో మళ్ళీ వెనక్కి రాకు, అనుమానం వస్తుంది. ఎగువకెళ్ళి పక్క వీధిలోంచి షెడ్డుకు రా. అర్థమైందా? అడిగాడు. ఇక చెప్పక్కర్లేదన్నా, అర్థమైంది. సరిగ్గా అర్ధగంట తర్వాత నీకు ఫోన్ చేస్తా హామీ ఇచ్చాడు అవతల అళగిరి. డూ ఇట్ ఫస్ట్. మరో మాట, ఈ విషయం మన కుర్రాళ్ళకి తెలియ నీకు కంగారు పడతారు. చెప్పను, ఉంటానన్నా. జాగ్రత్త అంటూ లైన్ కట్ చేశాడు కశ్యప్. నందనంలోని అపార్ట్మెంట్. సమయం 3:30 గంటలు. నిషాంత్ ఆఫీస్ నుంచి బయలుదేరిన కామ్య విశ్వాసులు హోటల్లో భోంచేసి నేరుగా తమ ఫ్లాట్కి చేరుకున్నారు. ఒకంత విశ్రాంతి తర్వాత ఇద్దరికీ కాఫీ కలిపింది కామ్య. తన కాఫీ మగ్గుతో గ్లాస్ విండో పక్కన నిలబడి బయటకు చూస్తూ ఆలోచిస్తోంది. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు, కేసు గురించేనా? ఖాళీ మగ్ టీపాయ్ మీద ఉంచుతూ అడిగాడు విశ్వాస్. అవును అంది కామ్య. కాఫీ ఫినిష్ చేసి వచ్చి విశ్వాస్ ఎదురుగా కూర్చుంది. లంచ్ తర్వాత నేను హోటల్ తంగమణికి ఫోన్ చేశాను. గౌసియా బేగం తిరిగి రాలేదని చెప్పారు. దట్ మీన్స్ సుమిత్ర మిస్డ్ అన్నది గ్యారంటీ. ఎలా మిస్ అయింది, ఎక్కడుంది, అర్థం కావటం లేదు అంది కామ్య. ఒక విషయం మర్చిపోతున్నావు. సుమిత్ర కట్టిన అడ్వాన్స్ రేపటితో తీరిపోతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ హోటల్ తంగమణి వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తారు. పోలీస్ సోదాల్లో సుమిత్ర సూట్లో ఖచ్చితంగా ఆమె పాస్పోర్ట్ పోలీసులకు దొరుకుతుంది. అటు నుంచి వాళ్ళు నిషాంత్ వరకు వస్తారు. నో 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 అంటూ విశ్వాస్ మాటలకు అడ్డు వచ్చింది కామ్య. అలా జరగకూడదు విశ్వ. అదే జరిగితే నిషాంత్కి తప్పించుకునే అవకాశాలే ఎక్కువ. ఆలోచించు. తనతో అలీ గొడవపడి వెళ్ళిపోయిందంటాడు. హోటల్లో ఉన్నట్టు తెలియదంటాడు. తర్వాత వచ్చి కాంప్రమైజ్ అయింది. ఇందులో కిడ్నాప్ అయింది. సో హోటల్ తంగమణిలో ఆమె దిగిన సంగతే తనకు తెలియదంటాడు. కిడ్నాప్ అయిన తన భార్యను స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు క్షేమంగా తెస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నాడంటాడు. తప్పులన్నీ కిడ్నాపర్ మీద వేసి తప్పించుకుంటాడు. అదే జరిగితే మన శ్రమంతా వేస్ట్ అవుతుంది. హోటల్ వాళ్ళకు కూడా ఆమె గౌసియా బేగం కాదు, సుమిత్రని తెలియకూడదనేగా మనం సోదా చేయకుండా వెనక్కి వచ్చేసాం. ముందు సుమిత్ర ఏమైందన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అంది. ఓ పని చేస్తే? ఏం పని? రేపు ఉదయం మనమే వెళ్ళి సోదా చేద్దాం. పాస్పోర్ట్ అవి హోటల్ వాళ్ళ కంటపడకుండా మేనేజ్ చేసి తెచ్చేద్దాం. అప్పుడు విషయం నిషాంత్ వరకు వెళ్ళదు కదా. ఓకే, ఈ విషయం రేపు ఉదయం ఆలోచిద్దాం. సుమిత్ర జాడ తెలుసుకోవటం ఎలా ఏముంది? కాసేపు తెలిసే ఉంటుంది. వాడిని తెచ్చి నోరు తెరిపిస్తే మొత్తం బయటకు వస్తుంది. కరెక్ట్ కాదు. వాడికి తెలిసిందల్లా నకిలీ సుమిత్ర మాత్రమే. అసలు సుమిత్రతో వాడికి సంబంధం లేదు. ఇలా కాదు కానీ ఓసారి వీళ్ళందరినీ కలిపి ఏం జరిగి ఉండే అవకాశం ఉందో ఆలోచించి చెప్పు చూద్దాం. కొద్ది నిమిషాలు బాగా ఆలోచించి కామ్య వంక చూశాడు విశ్వాస్. ఓకే, ఇలా జరిగే అవకాశం ఉందేమో చూడు అన్నాడు. చెప్పు చూద్దాం అంది కామ్య.
లండన్లో ఉండగా ఫోన్లో సువిధ మాటలు విని కంగారు పడింది సుమిత్ర. నిజ నిర్ధారణ కోసం ఎవరికీ తెలియకుండా వెంటనే చెన్నై వచ్చేసి గౌసియాబేగంగా హోటల్ తంగమణిలో దిగింది. బుర్కాలో వెళ్ళి నిశాంత్ని షాడో చేస్తూ వచ్చింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ఉద్దేశం కావచ్చు. ఎప్పట్లాగే 4వ రోజు వెళ్ళి తిరిగి రాలేదు. అంతే కదా? అంటే ఆ రోజు నిశాంత్ని నకిలీ సుమిత్రని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఉండాలి. ఘర్షణలో నిశాంత్ సుమిత్రను బంధించి ఎక్కడో దాచేశాడు. తర్వాత నకిలీ సుమిత్రను ఆమె స్థానంలో ఉంచేందుకు కిడ్నాప్ డ్రామా నడిపాడు. అంటే సుమిత్ర తన భర్త చెరలోనే ఉందంటావా? మేబీ. అతనికి ముఖ్యంగా 2 వీక్నెస్లు ఉన్నాయి. అవి మందు, మగువ. వాటి కోసం అక్రమార్జన. అయితే నిశాంత్ బుద్ధి తెలిసి రిమోట్ తన చేతిలో ఉంచుకుంది సుమిత్ర. ఆమె తనను కంట్రోల్ చేయటం నిశాంత్కి ఇష్టం లేదు. ఆమెను తప్పించి ఆమె స్థానంలో డమ్మీ నుంచితే తను ఆడింది ఆట, పాడింది పాట. ఈ ఆలోచన అప్పటికప్పుడు పుట్టింది కాదు, ఎప్పటి నుంచే ఉండే ఉంటుంది. లక్కీగా తన భార్యలా ఉండే నకిలీ సుమిత్ర తగలటంతో ఆలోచనకు పదును పెట్టి ఉంటాడు. సుమిత్ర యూరప్ ట్రిప్ వెళ్ళటం వాడికి కలిసి వచ్చింది. వారంలోనే వెనక్కి వచ్చేసిందంటూ నకిలీ సుమిత్రను బయటకు తీశాడు. అసలు సుమిత్ర యూరప్ ట్రిప్ మధ్యలో వచ్చేస్తుందని ఊహించి ఉండడు. ఆమెకు ఇద్దరూ దొరికిపోయారు. వచ్చిన అవకాశాన్ని వదలకుండా సుమిత్రను సీక్రెట్ ప్లేస్లో దాచేసి ఉంటాడు. నిశాంత్ పెద్ద రోగ్, క్రిమినల్ మైండ్. కాదంటే కిడ్నాప్ డ్రామాలోకి పోయి కశ్యప్నే ఎందుకు లాగారనేది అర్థం కావటం లేదు అంటూ తన అభిప్రాయం చెప్పాడు విశ్వాస్. నాకు అర్థమైంది అంది వెంటనే కామ్య. ఏమర్థమైంది? ఒకే దెబ్బకు 2 పెట్టెలు. ఇప్పుడిప్పుడే ఈ కేసు మీద నాకు క్లారిటీ వస్తుంది. అంటే నిశాంత్ ప్లాన్ అటు సుమిత్రను ఇటు కశ్యప్ను అడ్డు తొలగించుకోవటమా? అంతే అంటే సరిపోయిందా? కశ్యప్ని దెబ్బతీయాల్సిన అవసరం నిశాంత్కి ఏముంది? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా. అది ఊర పిచ్చుక, చిన్న గాలికే పడిపోతుంది అనుకున్నాడు. కానీ కశ్యప్ ప్రభంజనమైన దేగలా తిరగబడతాడనుకోలేదు. ఒక విధంగా నిశాంత్తో ప్రచన్న యుద్ధం చేస్తున్నాడు. ఇది గ్రహించే కశ్యప్ను సేవ్ చేయాలని చూస్తున్నాను. వాడు తప్పించుకుంటున్నాడు. జరిగింది మనకు చెప్పటం లేదు. తనకు హ్యాండ్ ఇచ్చిన నకిలీ సుమిత్ర కోసం ఊర మీద పడి గాలిస్తున్నాడు. ఇప్పుడు కూడా షెడ్కి ఫోన్ చేసి చూడు. వాడు షెడ్లో ఉండడు. విశ్వాస్ అసహనంగా చూశాడు. అంతా బాగానే ఉంది డియర్. ఇలా జరిగి ఉండొచ్చని మనం ఊహిస్తున్నాం. జరగచ్చు లేదా మరోలా జరిగి ఉండొచ్చు. కానీ నిశాంత్ కశ్యప్ని టార్గెట్ చేయటంలో అంతరార్థం ఏంటో నాకు చెప్పటం లేదు. ఆధారం దొరికిందని ఊరిస్తావు అంతే అన్నాడు నిష్ఠూరంగా. ఎస్ అంతే. సమయం రాని చెప్తా. తొందరెందుకు కానీ ఓసారి హోటల్ తంగమణి వరకు వెళ్ళొద్దాం పద అంటూ లేచింది కామ్య. ఇప్పుడా అన్నాడు విసుగ్గా విశ్వాస్. ఇప్పుడే, రేపు కాదు, కమాన్. విసుక్కుంటూనే లేచాడు విశ్వాస్. మరో 5 నిమిషాల్లో వాళ్ళ కారు హోటల్ తంగమణి దిశగా పరుగు తీసింది. నిశాంత్ బిజినెస్ ఆఫీస్ పరిసరాల్లోనే ఉన్నాడు కశ్యప్. వేరెక్కడికి పోలేదు. తన షెడ్ నుంచి అళగిరి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా చెప్పినట్టే అర్ధగంట తర్వాత ఫోన్ చేశాడు అళగిరి. చెప్పరా, ఏమైంది అడిగాడు కశ్యప్. నాకు అర్థం కావటం లేదన్నా. దయ్యాల కొంపలా ఉంది. ఆ బంగ్లాలో ఎవరన్నా ఉంటున్నట్టా లేనట్టా ఆశ్చర్యంగా అడుగుతున్నాడు అళగిరి. ఓర్ని, నన్ను అడుగుతామేరా ఫూల్. నువ్వేం చూసావో అది చెప్పు అన్నాడు కశ్యప్. ఏం లేదన్నా, నువ్వు చెప్పినట్టే చేసిన. సైకిల్ మీద మన్నార్ స్ట్రీట్లోకి వెళ్ళా. నువ్వు చెప్పిన బంగ్లాలో మొదట ఎవరూ కనిపించలేదు. తలుపులు కిటికీలు మూసి ఉన్నాయి. గేట్ ఎదురుగా సైకిల్ దిగి చైన్ జాగ్రత్త ఎక్కిస్తున్నట్టు నటిస్తూ గేటు గుండా లోనకు చూశానన్నా. అంతే. ఎటు నుంచి వచ్చాడో కానీ దొక్కలాంటి మనిషి ఒకడు గేట్లోంచి నా వైపు చూస్తూ కనపడ్డాడు. లోన పోర్టికో పక్క మరొకడు. వాడు నన్నే ఎగబడి చూస్తున్నాడు. గేట్లో వాడు బిరబిరా నా వైపు వస్తూ, ఏందిరా, ఏం చూస్తున్నావు ఇక్కడ, ఏం పని అంటూ కొట్టబోతున్నట్టు అడిగాడన్న. నాకు భయం వేసింది. వాళ్ళిద్దరూ గాక లోన ఎందరున్నారో తెలియదు. సైకిల్ చైన్ జారిపోయిందన్నా అని చెప్పి సైకిల్ ఎక్కి తిరిగి చూడకుండా వచ్చేసా. వాళ్ళెవరు, లోన ఏం చేస్తున్నారు, ఏమీ అర్థం కాలేదన్నా అంటూ జరిగింది అళగిరి చెప్తుంటే ఆసక్తిగా విన్నాడు కశ్యప్. డౌట్ క్లియర్ అయిపోయింది. నకిలీ సుమిత్ర ఆ బంగ్లాలోనే ఉండేది నిజమైతే రౌడీలు కాపలా ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది తన మీద ఎక్కుపెట్టిన మరో కొత్త ప్రయోగం. ఈసారి తనను వేసేయడానికే ప్లాన్ చేశారనుకుంటా. గాలానికి తగులుకుంటే చేప చచ్చిందన్నమాటే.
అన్నా ఇంకోసారి వెళ్ళి చూసి రానా, బైక్ మీద వెళ్ళొస్తా అడుగుతున్నాడు అళగిరి. వద్దురా, చాలు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, చాలు, ఇక వెళ్ళక్కర్లేదు అన్నాడు. సరేనా, వెళ్ళను. బళ్ళేమన్నా రిపేర్కి వచ్చాయా? ఓ జీపు బైకు వచ్చాయన్నా. మేము రిపేర్లు చేసేసిన వాటిలో ఓ కారు, 2 బైకులు డెలివరీ ఇచ్చేసాం. మీరు పని చేయండి, నిన్నట్లాగే రాత్రి 8 వరకు పని చేసి షెడ్ మూసి ఇళ్ళకు పోండి. నా కోసం చూడొద్దు. వచ్చినా ఆ టైంకి వచ్చేస్తా, లేదంటే ఉదయం ఎర్లీగా వస్తా. ఓకే? అలాగే అన్న, ఉంటాను. లైన్ కట్ చేశాడు అళగిరి. సెల్ జేబులో వేసుకుని కాసేపు ఆలోచిస్తుండిపోయాడు కశ్యప్. నకిలీ సుమిత్రను తలుచుకుంటేనే గుండెలు అగ్నిగుండంలా రగిలిపోతున్నాయి. అమాయకంగా ఎంతలా నటిస్తోంది. బంగారం లాంటి సుమిత్రను చంపేశారు. ఆ నేరం తన మీద రుద్ది తప్పించుకోవాలనుకున్నారు. సుమిత్రను ఎందుకు చంపారు? ఆ నేరాన్ని తన నెత్తినే రుద్దాలని ఎందుకు చూశారు? ఈ 2 ప్రశ్నలకు సమాధానం దొరికితే కేసు మంచులా విడిపోతుంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు ఈ కొత్త వ్యూహం ఏంటి? ఏకంగా తనను చంపాలనే ప్లాన్ చేసినట్టుంది. రాత్రికి తన గెస్ట్ హౌస్కి వెళ్ళటం అంటే పాముతో చెలగటమే. అక్కడ నకిలీ సుమిత్ర లేకపోగా పొంచి ఉన్న గుండాలు దొంగ దెబ్బ తీసి తనని కూడా చంపేస్తారు. నిశాంత్కి తన మీద ఎందుకు ఇంత కక్ష? ఈ కేసు విషయంగా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు తమ తంటాలేవో తాము పడుతున్నారు. కానీ ఎంతగా ఇన్వెస్టిగేషన్ జరిపిన మిస్టరీని మాత్రం వాళ్ళు ఛేదించలేరు. ఆ విషయం తనకు బాగా తెలుసు. కాబట్టి తనకు తనే న్యాయం చేసుకోవాలి. నిశాంత్ పునాదుల్ని షేక్ చేయాలి. అంతవరకు వదలడు. నిశాంత్ లంచ్కి బయటకు వెళ్తాడని చూశాడు. భోజనం క్యారియర్ ఆఫీస్కి వచ్చిందో ఏమో కానీ వాడు మాత్రం ఆఫీస్ వదిలి బయటికి రాలేదు. వాడి కారు పోర్టుగోలోనే ఉంది. క్రమంగా సాయంకాలం అయిపోతుంది. పట్టు వదలని విక్రమార్కుల్లా నిశాంత్ ఆఫీస్ పరిసరాల్లోనే తిరగసాగాడు. సరిగ్గా 6 గంటలకు చీకటి పడింది. వీధి లైట్లు వెలిగాయి. సింధూర ఫోన్ చేసింది. ఎక్కడున్నావు అడిగింది. ఇక్కడే, టార్గెట్ కోసం వెయిటింగ్. వాడు ఆఫీస్లోంచి ఇంకా బయటికి రాలేదు. లోగొంతుకతో చెప్పాడు. వచ్చే వరకు అక్కడే ఉంటావా? ఈరోజు వాడిని వదలను, పని చూసుకొని వచ్చేస్తా. సరే, లేట్ అయిందని మాత్రం గ్యారేజ్కి వెళ్ళక నీ కోసం ఎదురు చూస్తుంటాం. ఇంటికి వచ్చేయి. డోంట్ వరీ, వచ్చేస్తా. అవసరమైతే ఫోన్ చెయ్యి. జాగ్రత్త. అలాగే, ఉంటా. సింధూర ఫోన్ చేశాక ఎందుకు అంతవరకు ఆవహించిన అసహనం, నిస్సత్తువ ఎగిరిపోయాయి. మనసుకు రీఛార్జ్ అయినట్టు అనిపించింది. ఛాయ్ తాగి సిగరెట్ ముట్టించుకున్నాడు ఉత్సాహంగా. సరిగ్గా రాత్రి 8 గంటలకు నిశాంత్ డ్రైవ్ చేస్తున్న కారు బయలుదేరటం చూశాడు కశ్యప్. ఆ కారు గేటు దాటి ట్రాఫిక్లో కలవగానే తన బైక్ స్టార్ట్ చేశాడు. 200 గజాల ఎడంగా నిశాంత్ కారును షాడో చేయటం ఆరంభించాడు. నైట్ టైం కాబట్టి వ్యూ మిర్రర్లోంచి కశ్యప్ను గుర్తించే అవకాశం నిశాంత్కు లేదు. చాలాసేపు ప్రయాణించి మైలాపూర్లోని ఇంటికి చేరుకుంది నిశాంత్ కారు. వాచ్మ్యాన్ గేట్ తీయగానే కారు లోనకు పోవటం, గేటు మోయటం జరిగింది. గేటు దాటి కొంత దూరం ముందుకెళ్ళి వెనుదిరిగి ఒక చెట్టు కింద చీకట్లలో బైక్ ఆపాడు కశ్యప్. నిశాంత్ బయటకు వస్తాడన్న ఆశతో ఎదురు చూస్తూ చాలాసేపు చెట్టు కిందే ఉండిపోయాడు. సమయం ఎంత గడిచిందో తెలియలేదు. అప్పటికి టైం రాత్రి 8:30 గంటలు. ఇక నిశాంత్ బయటకు వదిలే ఛాన్స్ లేదనిపించింది. వెళ్ళేవాడైతే వచ్చిన అర్ధగంటలోపే తిరిగి బయలుదేరేవాడు. ఇంకా వెయిట్ చేయటం వేస్ట్ అనిపించింది. దాంతో బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ వెళ్ళటం నేరుగా ఆమంచిక్కరై వెళ్ళిపోదామని అనుకున్నాడు. సింధూర వెయిట్ చేస్తుంటుంది. కానీ దారి పొడవునా కశ్యప్కి నకిలీ సుమిత్ర గుర్తొస్తోంది. గెస్ట్ హౌస్ బంగ్లా మెదులుతోంది కళ్ళ ముందు. అసలు తను ఎందుకు ఇంత ఫూలిష్గా ఆలోచిస్తున్నాడు? వాళ్ళేదో వ్యూహం పన్నారని భయపడి పిరికివాడిలా పారిపోవాలా? వాళ్ళేంటో చూపిస్తున్నారు. తనేంటో చూపించి కౌంటర్ ఇవ్వాలి కదా. తనను చంపడానికి ట్రాప్ ఉంచారనుకుందాం. అక్కడ 10 మంది ఉండని, 20 మంది ఉండని, తెగించిన వాడిని ఏమీ చేయలేరు. అవసరమైతే చంపడానికైనా చావడానికైనా తను సిద్ధమే. అసలు వాళ్ళ ప్లాన్ ఏమిటో, అక్కడ ఎలాంటి ట్రాప్తో కాపు వేశారో తెలియాలంటే వెళ్ళి చూపు చూడడమే మంచిదనిపించింది. నిశాంత్ను షాడో చేసింది వాడి ఫేక్ వైఫ్ సుమిత్రను ఎక్కడుంచాడో జాడ తెలుసుకోవడానికి. వచ్చిన పని ఎలాగూ కాలేదు కాబట్టి వెళ్ళి గెస్ట్ హౌస్ మీద దాడి చేయటమే కరెక్టు. అక్కడ ఏ ఒక్కడి నోరు తెరిపించినా చాలు, సుమిత్ర అడ్రస్ దొరికినట్టే. ఈ ఆలోచన రాగానే క్షణం కూడా ఆలస్యం చేయలేదు కశ్యప్. నేరుగా నుంగంబాక్కంలోని తన గ్యారేజ్కి బైక్ని పోనిచ్చాడు. తాళం తీసి బైక్ను లోనకు తీసుకుపోయాడు. ఇదే సమయంలో అంతవరకు మూసి ఉన్న బడ్డీ కొట్టు వెనక చీకట్లలో తెన్నె మీద
పడుకునిందో శాంతి. బైక్ సౌండ్ విని వాడు నిటారుగా లేచి కూర్చున్నాడు. కశ్యప్ లోనికి వెళ్ళటం చూడగానే సెల్ అందుకున్నాడు. ఈ లోపల గ్యారేజ్ లోనికి వెళ్ళిన కశ్యప్ బైక్ని లోన ఉంచేశాడు. తన బుల్లెట్ బైక్ తీశాడు. అలాగే 2 అడుగుల పొడవు గుప్పెడులా ఉన్న ఐరన్ రాడ్ ఒకటి అందుకుని బైక్ సైడ్లో ఉంచాడు. బైక్ని బయటకు తెచ్చి గ్యారేజ్ లాక్ చేశాడు. బైక్ స్టార్ట్ చేసి బయలుదేరేసరికి సరిగ్గా రాత్రి 10:30 గంటలు. బైక్ కదిలిన మరుక్షణమే హెడ్లైట్ కాంతి సరిగ్గా తిన్నె మీద కూర్చున్న మనిషి మీద పడింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చూసి చూడగానే వాడి మీద కశ్యప్కు డౌట్ వచ్చేసింది. సూటిగా వాడి వైపు బైక్ని పోనిచ్చాడు. దాంతో తనకు దొరికిపోయాడని అర్థమైపోయింది వాడికి. ఒక్క దూకులో తిన్నె దిగి పరిగించుకున్నాడు. ఆగక్కడ అంటూ రివ్వన సమీపించే లోపలే వాడు ఓ గోడ దూకి అటువైపుగా తప్పించుకుపోయాడు. అసలే చికాకులో ఉన్న కశ్యప్కి ఈ సంఘటన మరింతగా చిరాకు తెప్పించింది. తన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు కుక్కలు. ఎలాగో ఉదయం నుంచి తప్పించుకున్నాడు కానీ ఇప్పుడు వీడి కంటపడిపోయాడు. ఖచ్చితంగా తన గ్యారేజ్కి వచ్చి తిరిగి బయలుదేరిన సంగతి ఫోన్లో చెప్పే ఉంటాడు. బైక్ ఆపలేదు, దిగలేదు కశ్యప్. వళ్ళు మండిపోయింది. బైక్ని వేగంగా మన్నార్ స్ట్రీట్ వైపు పోనిచ్చాడు. బైక్ మన్నార్ వీధిలోకి తిరగగానే స్లో చేస్తూ నిశ్చితంగా పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగాడు కశ్యప్. టైం 10:30 దాటడంతో వీధి నిర్మానుష్యంగా ఉంది. చాలా ఇళ్లలో లైట్లు కూడా వెలగటం లేదు. ఎగువన హెడ్లైట్ కాంతిలో ఒక ఆకారం వేగంగా రోడ్ని క్రాస్ చేయటం కశ్యప్ గమనించాడు. అతనికి అర్థమైపోయింది. గ్యారేజ్ వద్ద తనకు దొరకకుండా తప్పించుకు పారిపోయిన వాడు తను బయలుదేరినట్టు ఫోన్ చేసుంటాడు. వస్తున్న బైక్ తనదే కావచ్చని పొజిషన్ తీసుకుంటున్నారంతా. ఆవేశంతో కశ్యప్ నరాలు బిగుసుకున్నాయి. బైక్ వేగం పెంచి సరిగ్గా గెస్ట్ హౌస్ గేటు ముందుకు రాగానే రోడ్డుకి అడ్డంగా గేటు వైపు తిప్పి ఆపాడు. బైక్ స్టాండ్ వేశాడు. ఇంజన్ రన్నింగ్లోనే ఉంచాడు. హెడ్లైట్ ఆపలేదు. ఫోకస్లోన పోర్టికో వరకు పట్టపగల్లా చూపిస్తోంది. బైక్ దిగేయడం చేత్తో ఐరన్ రాడ్ అందుకుని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా బైక్ వెనక చీకట్లో స్థిరంగా అలాగే నిలబడ్డాడు. బంగ్లాలో ఎక్కడా లైట్ వెలగటం లేదు. నకిలీ సుమిత్ర నిజంగా ఇక్కడికి వచ్చుంటే లోన లైట్ వెలగకుండా ఉంటుందా? తన అంచనా ఎప్పుడు తప్పదు. ఆ వన్నెల్లాడి ఇక్కడికి రాలేదు. తను లోన ఎక్కడెక్కడ రౌడీలు పొంచి ఉన్నారో తెలియదు. గుడ్డిగా తాను గేట్ తీసి లోన అడుగు పెడితే తానుగా ట్రాప్లోకి వెళ్ళిపోయినట్టే. ఎటు నుంచి ఎవడు దెబ్బ తీస్తాడో తెలియదు. తను వెళ్ళకూడదు. ఎలకల్ని గలుగులోంచి బయటికి రప్పించాలి. 1, 2, 3 క్షణాలు బరువుగా తరుగుతున్నాయి. లోన గేటు మాటున్న మొక్కల వెనక పోర్టికో పిల్లర్స్ చాటున పొజిషన్ తీసుకుని ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు గూండాలు. ఇనుపరాడ్లు, కత్తులు మొదలైన మారణాయుధాలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. వాళ్ళంతా ఊపిరి బిగించి రెడీగా ఉన్నారు. కశ్యప్ అడుగు లోన పెడితే వేసేయడానికి సిద్ధంగా. కానీ వచ్చిన కశ్యప్ బైక్ ఇంజన్ రన్నింగ్లో పెట్టి హెడ్లైట్ ఆపకుండా లోనకు ఫోకస్ చేసి ఉంచాడు. తను ముందుకు రావటం లేదు. నివురుగప్పిన నిప్పులా ఉంది బంగ్లా ముందు వాతావరణం. ఇరు వర్గాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 5 నిమిషాలు గడిచిపోయాయి. ఇంతలో కశ్యప్ వెనుక ఇసుక మీద ఎవరో జాగ్రత్తగా నడిచి వస్తున్నట్టు సవ్వడి. రోడ్డు యువతల కాపు వేసిన రౌడీ సహనం కోల్పోయి తొందరపడ్డాడు. కశ్యప్ వెనక్కి చేరి ఒకే దెబ్బతో పడగొట్టేయాలని ఆచితూచి అడుగులేస్తూ వస్తున్నాడు. కశ్యప్ పసిగట్టేశాడు. ఇంతలో ఎండుపుల్ల ఒకటి గూండా పాదం కింద చిటుక్కుమంది. అంతే. చివ్వున వెనక్కి తిరిగి ఐరన్ రాడ్ లేపాడు. ఒకే దెబ్బ. ప్రత్యర్థి తల ఫట్న చిట్లింది. అమ్మో చచ్చాను అని పెద్దగా అరిచి దబ్బున కింద పడ్డాడు వాడు. వాడి చేతిలో ఐరన్ రాడ్ కింద పడి కంగున శబ్దం చేసింది. పడ్డవాడు తిరిగి లేవలేదు. తమలో ఒకడు ఎప్పుడైతే ఉరిగిపోయాడో మరుక్షణం గేటు ఇరువైపులా నక్కిన గూండాలిద్దరూ సహనం కోల్పోయారు. వేగంగా గేటు తెరిచి ఆయుధాలు జుడిపిస్తూ బైక్ వెనుక ఉన్న కశ్యప్ వైపు దూసుకొచ్చేశారు. వాళ్ళకన్నా ముందే కోపావేశంతో కదిలాడు కశ్యప్. 2 అంగల్లో అటు దూకి గేటు ముందే వాళ్ళని అడ్డగించాడు. 1-2 దెబ్బలు తనకు తాకినా లెక్క చేయకుండా ఎడాపెడా ఇద్దరి ఆయుధాల్ని ఎగరగొట్టి ఎక్కడ తగులుతుందో కూడా చూడకుండా ఇద్దరిని విరగొట్టేశాడు. సాధారణంగా
దారుణంగా అరుస్తూ వాళ్ళిద్దరూ కూడా తెలివి తప్పి వాలిపోయారు. ఇలా చూస్తుండగానే కశ్యప్ చేతిలో ముగ్గురు నేల కరవటం చూడగానే ఆవరణలో దాగిన రౌడీల్లో సైకలాజికల్గా భయం ఏర్పడింది. ఇలా కాదనుకుని ఒకేసారి అంతా బయటపడి కొట్టండి, నరకండి, చంపండి అని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ మూకమ్మడిగా 7 ఒకేసారి కశ్యప్ని చుట్టుముట్టేశారు. వంగి కింద ఉన్న మరో ఐరన్ రాడ్ అందుకున్నాడు కశ్యప్. 2 చేతులతో ఇనుప రాడ్ను తిరుపుతూ పెద్ద పులిలా గుండాల మీదకి దూకాడు. బైక్ హెడ్లైట్ కాంతి బాగా సహకరించింది. శత్రువులకి వెన్నుపోటు పొడిచే ఛాన్స్ లేకుండా పోయింది. గేటు ముందు కశ్యప్ ఒక్కడితో 7 గూండాల హోరాహోరీ పోరాటం జరిగింది. అరుపుల కేకలతో మారుమోగింది ఆ ప్రాంతం. 5 నిమిషాల్లో అందరినీ నెలకెరిపించాడు కశ్యప్. అదే ఊపులో సుడిగాలిలో ఆవరణలోకి జరబడిపోయాడు. కోపావేశంతో రుద్రుడిలా ఊగిపోతున్నాడు. ఆవరణలో కల తిరుగుతూ, రండ్రా, ఇంకా ఎవరున్నారు ఇక్కడ, చంపేస్తా, మాటు వేసి చంపాలనుకుంటారా? మగాళ్ళైతే ముందుకు రండి అని అరుస్తున్నాడు. పోరాటంలోకి రాకుండా 2 రౌడీలు ఇంకా మొక్కల మాటల లోపలే ఉన్నారు. కశ్యప్ ఆవేశం చూసి వణికిపోయారు. వాడి కంటపడితే ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో ఉన్న చోటు నుంచే లేచి కాంపౌండ్ వాల్ గోడ దూకి పారిపోయారు. గేట్లోంచి రోడ్డు మీదకి వచ్చి వెంటపడి కొంత దూరం తరిమాడు కానీ కశ్యప్కి అందకుండా చీకట్లలో ఎటో పారిపోయారు 2. అంతటితో కశ్యప్ ఆవేశం శాంతించింది. వెనుతిరిగి బైక్ వద్దకు వచ్చాడు. దెబ్బలు గాయాలతో తెలివి తప్పిన వాళ్ళంతా ఎప్పుడు లేచారో కానీ ఒక్కడూ మిగలకుండా మంత్రం వేసినట్టు మాయమైపోయారు. ఒక్కడు దొరికినా నోరు విప్పించేవాడు. అంతా పారిపోవడంతో అవకాశం లేకుండా పోయింది. చేతిలోని ఇనుపరాడ్లు 2 బైక్ సైడ్లో ఉంచి ఇక క్షణం కూడా ఆగకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు కశ్యప్. రోడ్డు మీద అరుపులు కేకులు విని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి ఉండాలి. కశ్యప్ అక్కడి నుంచి నిష్క్రమించిన 3వ నిమిషంలోనే పోలీస్ వ్యాన్ ఒకటి శరవేగంతో మన్నా స్ట్రీట్లోకి దూసుకొచ్చింది. కానీ రోడ్డు మీద ఎక్కడా గొడవ జరిగిన ఛాయలేవి పోలీసులు కంటపడలేదు. దాంతో ఎవడో పోలీసుల మీద ప్రాక్టికల్ జోక్ ప్రయోగించాడని విసుక్కుంటూ వచ్చినంత వేగంగానూ వెనుతిరిగి వెళ్ళిపోయారు పోలీసులు. అదే రోజు అక్కడ నందనం ఫ్లాట్ నుంచి సాయంకాలం బయలుదేరిన స్పెషల్ బ్రాంచ్ కామ్య, విశ్వాస్ ఇద్దరూ హోటల్ తంగమణికి చేరుకున్నారు. గౌసియా బేగంగా హోటల్లో దిగి మిస్ అయిన సుమిత్ర సూట్లో సోదాలు జరపాలనేది కామ్య ఉద్దేశం. రిసెప్షన్లో విచారిస్తే గౌసియా బేగం ఇంతవరకు రాలేదని, మర్నాడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది. సోదాలు చేయాలంటే హోటల్ మేనేజర్ని పక్కనుంచుకొని చేయాలి. కానీ మేనేజర్ హాఫ్ డే లీవ్ పెట్టి ఏదో పని మీద మధ్యాహ్నమే వెళ్ళిపోయాట. మర్నాడు ఉదయం కానీ రాడు. ఏం జరిగినా రెస్పాన్సిబుల్ పర్సన్ మేనేజర్. అతను లేకుండా తాము సోదాలు జరపకూడదు. సో చేసేది లేక వెనుతిరుగుతూ ఉదయం తాము వచ్చే వరకు పోలీస్ రిపోర్ట్ ఇవ్వద్దని మేనేజర్కు చెప్పమని రిసెప్షన్లో హెచ్చరించి వచ్చేశారు. మిగతా కథ 8వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.